కళ్యాణ్ డౌన్ డౌన్ చంద్రబాబు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే డౌన్ డౌన్ లోకేష్ డౌన్ డౌన్ లోకేష్ లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ చంద్రబాబు ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలి డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలు ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేశారో ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి పీపీపీ మోడ్లో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వీటన్నిటినీ తన అనుచరులకి ఒక పప్పు బెల్లాల్లాగా అమ్మకానికి పెట్టే కార్యక్రమం చేసినందుకు నిరసనగా ఈరోజు మేమందరం కూడా చలో పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీకి వెళ్ళాలని నిర్ణయం చేసిన మేరకు రాత్రికి రాత్రి అడావుడిన హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు. పోలీసులు రాత్రి నుంచి మా ఇంటి చుట్టూ కాపలా ఉండి ఎక్కడికి బయటికి వెళ్ళడానికి లేదని ఈరోజు అక్రమంగా అన్యాయంగా ఈరోజు ప్రజల యొక్క గొంతు వినిపించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు గొంతు నొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గతంలో యూరియా కోసం రైతులు ఇవాళకి ఇబ్బంది పడుతున్నారు. యూరియా కోసం పెద్ద ఎత్తున రైతుల యొక్క నిరసన కార్యక్రమం పెడితే దానికి హౌస్ అరెస్ట్ చేశారు. మళ్ళీ ఈరోజు 15 రోజుల్లోనే మళ్ళీ ఇవాళ ఈరోజు హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమం పల్నాడు జిల్లా వ్యాప్తంగా అటు చిలకలూరుపేటలో విడుదల రజనీ గారిని కానీ, ఇటు బొల్ల బ్రహ్మనాయుడు గారిని కానీ, నన్ను కానీ, సుధీర్ భార్గవరెడ్డి గారిని, మహేష్ రెడ్డి గారిని అందరినీ కూడా ఈరోజు నోటీసులు ఇచ్చి అక్కడికి చేరకుండా చేసే కార్యక్రమం విఫలయత్నం చేస్తున్నారు. అయినా సరే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా గొంతు మీడియా ద్వారా వినిపిస్తాం. ఒకటే చెప్తున్నాం, ఇది చాలా అన్యాయం. సంపద సృష్టిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సంపదని ఈరోజు అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్ని కూడా ఈ రాష్ట్రంలో సిద్ధం చేసి ప్రభుత్వమే నడపొచ్చు. ఈరోజు 2 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు? 5,000 కోట్ల రూపాయలు ఇవాళ మెడికల్ కాలేజీలకి పెట్టలేడా? ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఖర్చు పెట్టలేడా? అట్లానే ఐకానిక్ బ్రిడ్జ్ అట్ అమరావతిలో 2,500 కోట్లు పెట్టి ఒక ఐకానిక్ బ్రిడ్జి కడుతున్నాడు. ఏమయ్యా, మామూలు బ్రిడ్జి కట్టుకొని ఇక్కడ ఆ 2,500 కోట్లు ఖర్చు పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యం కోసం ఈ మెడికల్ కాలేజీలన్నీ పూర్తి చేస్తే ఇవాళ బ్రహ్మాండంగా ప్రజలందరూ సంతోషిస్తారు. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఈ సీట్లు అమ్ముకోవచ్చు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే కాలేజీకి 25 సీట్లు ఈరోజు సి కేటగిరీలో అమ్ముకునే కార్యక్రమం. 100 సీట్లకి 25% సీట్లు అమ్ముకోవచ్చు. 25 సీట్లు కూడా దాదాపు 50 కోట్ల నుంచి 60 కోట్ల దాకా వస్తుంది వాళ్ళకి. రాష్ట్ర వ్యాప్తంగా 10 మెడికల్ కాలేజీలు కలిపి సంవత్సరానికి 600 కోట్ల నుంచి 700 కోట్లు దీనికి ఇన్కమ్ ఉంటుంది. అంటే 5 సంవత్సరాల్లో 3,000 కోట్ల రూపాయలు ఇవాళ చంద్రబాబు నాయుడు తన యొక్క అనుచరులకు అప్పు చెప్పుకొని వాళ్ళ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ తీసుకునే కార్యక్రమం. లోకేష్, పవన్, చంద్రబాబు నాయుడు కిక్ బ్యాక్స్ తీసుకునే కార్యక్రమం కోసం ఈరోజు ఈ కొత్త విధానాన్ని తరలించారు. ఇవాళ టెండర్లు పిలిచారు. టెండర్ వచ్చినా ఆమోదిస్తారట. అక్టోబర్ 3వ తారీఖు వరకు టెండర్ లాస్ట్ డేట్. అక్టోబర్ 24వ తారీఖు బిడ్స్ ఓపెనింగ్. 66 సంవత్సరాల లీజు, ఎకరం 100 రూపాయలు. ఎన్ని ప్రైవేటీకరణ చేస్తావు చంద్రబాబు నాయుడు? ప్రైవేటు మనుషులకి, నీ మనుషులకి ఈరోజు దారాదత్తం చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయితే మాట్లాడ్డాం. మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజ్ ప్రైవేట్ చేస్తున్నాడు. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేసి ఇన్సూరెన్స్ కప్పు చెప్పే కార్యక్రమం ఇది. విజయవాడలో ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకి దాన ధర్మం చేశాడు.
ఇది రూపాయి, ఎకరానికి రూపాయి, 100 కోట్లు చేసే భూమి ఎకరం రూపాయికి దారాత్వం చేశాడు. వైజాగ్ లో దారాదత్తం చేశాడు. అలా కాకుండా హెరిటేజ్ అన్ని ఏపీ టూరిజం హోటల్స్ అన్ని కూడా ఈరోజు 22 హోటల్స్ ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం. ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి దాని ద్వారా డబ్బులు చేసుకునే కార్యక్రమం చేయాలనే కార్యక్రమం ఈరోజు ఎవరు విధ్వంసం చేస్తున్నారో ప్రజలకు ఈరోజు అర్థమవుతుంది. వీళ్ళ పరిపాలన సుపరిపాలన కాదు, విధ్వంసం చేసే పరిపాలన. ఈ రాష్ట్ర వనరుల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి కోట్లు దోచుకునే కార్యక్రమం ఈరోజు చేసే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, లోకేష్. ఖచ్చితంగా వీళ్ళని ఖండిస్తాం, ఈ గొంతు వినిపిస్తాం. ఒకటే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వస్తే ఈ మెడికల్ కాలేజీలను మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది, ఖచ్చితంగా తీసుకునే కార్యక్రమం చేస్తామని చెప్పాం. అదే మాట మీద నిలబడతాం. మా పోరు ఆగదు. మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఖచ్చితంగా వెళ్తాం, వెళ్ళి అక్కడ గొంతు వినిపించే కార్యక్రమం చేస్తాం. మరి ఇంకొక మేమందరం కూడా ఎమ్మెల్యేలు అందరూ, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు కూడా వెళ్లే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.